నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, జీవితంలో అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో అలసత్వం తగదు. ఎందుకంటే మీరు తీసుకునే ఆ ఒక్క చిన్న నిర్ణయం మీ జీవితాన్నే మార్చేయొచ్చు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం సీరియల్ నటి దీప్తి మన్నే పెళ్లి విషయమే. ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలతో పాటు బుల్లితెర నటీనటులు కూడా వారి వ్యక్తిగత విషయాలకి సంబంధించిన శుభవార్తలని అభిమానులతో పంచుకుంటున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది ఎంతో మంది సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన సంగతి మనందరికీ తెలిసిందే. అలా టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు బుల్లితెర నటీనటులు కూడా పెళ్లిళ్లు చేసుకుంటూ వైవాహిక బంధంలోకి అడుగు పెడుతున్నారు. ఇక ఈ కోవలోనే జీ తెలుగులో ప్రసారం అవుతున్న జగదాత్రి సీరియల్లో నటిస్తూ మంచి జనాదరణ సొంతం చేసుకున్న దీప్తి మన్నే తాజాగా వివాహం చేసుకోగా అందుకు సంబంధించిన ఫోటోలు గత 3 రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ కోవలోనే దీప్తి మన్నే తన భర్తని తన ఫ్యాన్స్ కి పరిచయం చేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ని షేర్ చేసింది. అలా తను ఇంతకాలం ఎదురు చూస్తున్న వ్యక్తి అతనేనని, తన కోసమే అతన్ని దేవుడు పంపించాడని, తన జీవిత భాగస్వామిగా తనని ఎంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అంటూ తన ప్రేమని వ్యక్తపరుస్తూ వీరిద్దరూ క్లోజ్ గా ఉన్న ఫోటోలని షేర్ చేయడంతో దీప్తి ఫ్యాన్స్ వీరిద్దరికి విషెస్ ని తెలియజేస్తున్నారు. అసలు సినిమా హీరోయిన్ అవ్వాల్సిన దీప్తి సీరియల్లోకి రావడానికి గల కారణాలేంటి? హడావిడిగా ఒక ఫోటోగ్రాఫర్ ని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? అసలు తను పెళ్లి చేసుకున్న ఆ రోహన్ ఎవరు అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. హే గైస్, జస్ట్ మీరు 99,000 పెట్టి మంత్లీ 1,20,000 వరకు ఎర్న్ చేయొచ్చు. ఎలానో చెప్తా, వీడియోని లాస్ట్ వరకు చూడండి. రీసెంట్ గా మన సౌత్ ఇండియాలో వైరల్ అవుతున్న ఈ బేబర్ కెఫే గురించి నేను చెప్తున్నా. ఈ ఫ్రాన్సిస్ ఎస్టడే మన ఐజాలో బృందావన్ రెస్టారెంట్ లో కూడా ఓపెన్ అయింది. వీళ్ళ స్పెషల్ వచ్చేసి తందూరి చాయ్. ఫర్ ది ఫస్ట్ టైం ఈ తందూరి చాయ్ ని మన సౌత్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసింది కూడా బేబర్ కెఫే వాళ్ళే. అండ్ ఈ తందూరి చాయ్ మేకింగ్ ప్రాసెస్ చాలా నేచురల్ గా ఉంది. వీళ్ళు ప్లాస్టిక్ మరియు పేపర్ గ్లాస్ ని వాడకుండా మంచిగా మట్టితో చేసిన పాట్ గ్లాస్ ని వాడుతారు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ గా ఉంది. ఒక్కసారి తాగితే మీరు కూడా అబ్బా అని అనాల్సిందే, అంత బాగుంది టేస్ట్. అండ్ ఈ మట్టి గ్లాస్ లో తాగడం వల్ల మీరు చాలా హెల్తీగా అండ్ ఫిట్ గా ఉంటారు. అండ్ వీళ్ళ దగ్గర తందూరి చాయ్ తో పాటు బేబర్ చాక్లెట్ చాయ్, ఇలైచీ చాయ్, గ్రీన్ టీ, బెల్లం టీ, కాఫీ, మసాలా చాయ్ కూడా ఉన్నాయి. జస్ట్ 99,000 కి వీళ్ళు కంటైనర్ తో సహా టోటల్ సెటప్ చేసి ఇస్తారు. మీరు కూడా ఈ ఫ్రాన్సిస్ పెట్టి మంచిగా ఎర్న్ చేయాలనుకుంటున్నారా? మరి లేట్ ఎందుకు, వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి ఇప్పుడే కాల్ చేయండి. అండ్ ఇలాంటి క్రేజీ వీడియోస్ కోసం మన అకౌంట్ ని ఫాలో చేయండి. దీప్తి మన్నే అలియాస్ దీప్తి. ఈమె 1991 అక్టోబర్ 25న కర్ణాటకలోని దావనగిరిలో ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించింది. తండ్రి గంగాధర్ రావు మన్నే, తల్లి లక్ష్మి. ఈమెకి స్ఫూర్తి, నాగిని అనే 2 అక్కలు కూడా ఉన్నారు. ఇక ఈమె తండ్రి వ్యవసాయం చేసుకుంటూ తన 3 పిల్లలకి ఏ లోటు లేకుండా బాగా చదివించాలనుకున్నారు. ఇక దీప్తి ఆ ఇంట్లో చిన్న అమ్మాయి కావడంతో కాస్త గారాభంగానే పెంచారు. అలా దీప్తి చిన్నప్పటి నుండి తన నానమ్మ దగ్గరే పెరగడంతో టీవీలో వచ్చే సినిమా సీరియల్స్ ని చూడటం, వాటికి జనాల్లో దొరికే ఆదరణని చూసి తనకి కూడా సినిమాల్లోకి వెళ్లి హీరోయిన్ కావాలనుకునింది. అలా తన స్కూలింగ్ ని దావనగిరిలోని అమృత విద్యాలయంలో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న దీప్తి ఎలాగైనా బెంగళూరుకి వెళ్లి అక్కడ సినిమాల్లో ట్రై చేసి పెద్ద హీరోయిన్ అవ్వాలని కలలుగంటూ ఉండేది. ఇక అలా ఈమె 2 అక్కల్లో ఒకరు బీటెక్ చదివితే మరొకరు ఎంబీఏని చదివి జాబ్ లో జాయిన్ అయ్యారు. ఇక దీప్తి తన బీఎస్సీ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ ని చేయాలని, అందుకు బెంగళూరులో ఉంటానని పట్టుబట్టుకొని కూర్చోవడంతో తల్లిదండ్రులకి వేరే దారి లేక దీప్తిని బెంగళూరు యూనివర్సిటీలో చేర్పించారు. అలా ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు తల్లిదండ్రులకి తెలియకుండా దీప్తి ఒక మోడలింగ్ ఏజెన్సీలో జాయిన్ అయింది. ఇక అలా కొన్ని ర్యాంప్ షోస్ చేస్తూనే అందాల పోటీల్లో పాల్గొంటూ తన ఖర్చులకి తానే సంపాదించుకుంటూ ఉండేది. ఇక ఈ క్రమంలోనే సినిమాల్లో ట్రై చేయగా తనకి మొదటగా చిన్న చితిక పాత్రలు వచ్చినా చేస్తే హీరోయిన్ గానే చేయాలని పట్టువదలని విక్రమార్కుల్లా ట్రై చేయగా కన్నడలో హింగ్యాకే అనే సినిమాలో హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఈ మూవీ 2014లో రిలీజ్ అయి అటొచ్చి ఇటు వెళ్లిపోవడంతో ఈ సమయంలోనే తమ కూతురు చదువుని పక్కన పెట్టి సినిమాల్లో యాక్ట్ చేస్తుందనే విషయం తెలిసి తన తల్లిదండ్రులు తనపై మండిపడుతూ మనలాంటి వారికి రంగుల ప్రపంచం సెట్ అవ్వదని వాటన్నింటినీ వదిలేసి జాబ్ చేసుకోమని చెప్పగా అందుకు దీప్తి తానిప్పుడే సినిమా కెరియర్ ని స్టార్ట్ చేశానని, తనకి 2 సంవత్సరాల టైం ఇస్తే ఆ సమయంలో తాను ఇండస్ట్రీలో ఏమీ చేయకపోతే మీరు చెప్పినట్లే జాబ్ చేస్తాననగా తల్లిదండ్రులు ఎంత నచ్చ చెప్పినా వినకపోవడంతో కూతురికి 2 ఇయర్స్ టైం ఇచ్చారు. ఇక కన్నడలో నమోర్ హైక్లు అని చేసిన ఆ మూవీ వల్ల తనకి నేమ్ గానీ ఫేమ్ గానీ రాకపోవడంతో తన మకాన్ని చెన్నైకి మార్చేసి అక్కడ దేవదాస్ బ్రదర్స్, యవన్, కర్త అని 5 మూవీస్ లో యాక్ట్ చేసిన ఆ మూవీస్ అన్ని రిలీజ్ అయి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ అవడంతో తమిళ్లో ఈమెకి పూర్తిగా ఛాన్సులు తగ్గిపోయాయి. దీంతో తెలుగులో తన లక్ ని ట్రై చేయగా ఈమెకి సాయి రవికుమార్ హీరోగా చేసిన ఇక సెలవు అనే మూవీలో హీరోయిన్ గా చేయగా ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో దీప్తికి ఆ తర్వాత ఛాన్సులు రాకపోగా ఇంట్లోనే ఉండే పరిస్థితి వచ్చింది. దీంతో తన తల్లిదండ్రులు ఇప్పటి వరకు తాను సినిమాల్లో చేసింది చాలని ఏదైనా జాబ్ చేసుకోమని, లేదంటే పెళ్లి చేసి అత్తారింటికి పంపించేస్తామనగా దీప్తికి అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక జాబ్ లో జాయిన్ అవ్వాలని బెంగళూరుకి వెళ్లి ఒక కంపెనీలో జాయిన్ అయింది. అలా కొన్నాళ్ల తర్వాత తాను చేసే జాబ్ బోర్ కొట్టడం, ఒకసారి రుచి
రుచి చూసిన నాలుక మళ్ళీ అదే రుచి కావాలన్నట్లు మళ్ళీ తను సినిమాల్లో యాక్ట్ చేయాలనుకునింది. ఇక అలా ఆ తర్వాత తన తల్లిదండ్రులకి తెలియకుండా సీక్రెట్ గా ట్రై చేయగా చిన్న చితక పాత్రలు రావడంతో వేరే దారి లేక దీప్తి వాటిలో యాక్ట్ చేయడం మొదలెట్టింది. ఇక ఈ క్రమంలోనే పద్మావతి అనే కన్నడ సీరియల్ ఆడిషన్ జరుగుతుందని తెలిసి సినిమాల్లో చిన్న చితక పాత్రల్ని చేసేదానికంటే సీరియల్స్ లో మెయిన్ క్యారెక్టర్ చేస్తే తన తల్లిదండ్రులకి కూడా నచ్చొచ్చనే ఆలోచనతో ఆడిషన్ లో పాల్గొనగా లుక్స్ పరంగా యాక్టింగ్ పరంగా డైరెక్టర్ కి నచ్చడం వారి టర్మ్స్ అండ్ కండిషన్స్ కి కూడా ఓకే చెప్పడంతో తనని హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. ఇక అలా ఆ సీరియల్ కన్నడలో టెలికాస్ట్ అయి దీప్తి పాత్రకి మంచి గుర్తింపు రావడంతో ఈమెకి అమాంతంగా క్రేజ్ పెరిగింది. అయితే కన్నడ సీరియల్స్ ఎంత హిట్ అయినా వారికి ఎంత పాపులారిటీ వచ్చినా పేమెంట్ విషయంలో చాలా తక్కువగా ఇవ్వడం, అదే సమయంలో కన్నడ సీరియల్ ఆర్టిస్టులు తెలుగు వైపు వచ్చి నేమ్ ఫేమ్ మనీ సంపాదించుకొని ఆర్థికంగా బాగా సెటిల్ అయి ఉండడం చూసిన దీప్తి తను కూడా తెలుగు సీరియల్స్ లో యాక్ట్ చేయాలనుకునింది. అలా కన్నడ సీరియల్స్ చేస్తూనే తెలుగులో కూడా ట్రై చేయగా తనకి రాధమ్మ కూతురు సీరియల్లో ఛాన్స్ రావడంతో కన్నడ సీరియల్స్ నుండి తప్పుకొని తెలుగు సీరియల్స్ లో జాయిన్ అయింది. ఇక అలా రాధమ్మ కూతురు జీ తెలుగులో 2019 నుండి సక్సెస్ఫుల్ గా రన్ అవ్వగా దీప్తి అందం, అభినయం చాలా మంది తెలుగు ప్రేక్షకులకి నచ్చి తనకి అభిమానులుగా మారారు. ఇక ఈ సీరియల్ తో తన పేరు దీప్తి కంటే అక్షరగానే బాగా ఫేమస్ అయింది. ఈ సమయంలోనే ఒక ఫోటో షూట్ చేసేందుకు దీప్తి అంబటి రోహిత్ అనే ఫోటోగ్రాఫర్ ని కలవడం, అలా అతను తీసిన ఫొటోస్ తనకి చాలా బాగా నచ్చడంతో అప్పటి నుండి రోహిత్ తో తరచూ మాట్లాడుతూ వీరిద్దరూ చాట్ చేస్తూ క్లోజ్ గా ఉండేవారు. దీంతో వీరి పరిచయం కాస్త నిదానంగా స్నేహంగా మారి కొద్ది రోజుల్లోనే డేట్ చేయడం మొదలెట్టారు. ఇక ఈ క్రమంలోనే రోహిత్ హోల్డింగ్ హ్యాండ్స్ వెడ్ ఫోటోగ్రఫీ అనే క్యాండిడేట్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ బిజినెస్ ని స్టార్ట్ చేసి దీప్తి ద్వారా చాలా మంది సెలబ్రిటీలని పరిచయం చేసుకుని వారి పెళ్లిళ్ళకి, ఇంట్లో జరిగే ఫంక్షన్స్ కి ఫోటోగ్రాఫర్ గా చేస్తూ కొద్ది రోజుల్లోనే తన వర్క్స్ తో బిజీ అయ్యాడు. అంతేకాకుండా వీరిద్దరూ 2023 నుండి డేట్ చేసిన వీరి రిలేషన్ మాత్రం ఎప్పుడూ బయట పెట్టకుండా సీక్రెట్ గానే మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే తన అక్కలకి పెళ్లిళ్ళై పిల్లలుండడం, దీప్తికి 34 ఏళ్లవడంతో ఇంట్లో పెళ్లి కోసం తనని ప్రెషర్ చేస్తుండగా 3 సంవత్సరాల నుండి డేట్ చేస్తున్న తన బాయ్ ఫ్రెండ్ రోహిత్ ని తన పేరెంట్స్ కి పరిచయం చేస్తూ పెళ్ళంటూ చేసుకుంటే రోహిత్ నే చేసుకుంటానని చెప్పడంతో వారేం చెప్పినా తమ కూతురు మాట వినదని తన తల్లిదండ్రులు వీరి పెళ్లికి ఒప్పుకున్నారు. అంతేకాకుండా పెళ్లి తర్వాత కూడా సీరియల్, సినిమాల్లో యాక్ట్ చేసేందుకు రోహిత్ దీప్తికి పర్మిషన్ ఇవ్వడంతో దీప్తి పెళ్లి తర్వాత కూడా తన యాక్టింగ్ కెరియర్ ని కంటిన్యూ చేయబోతుందని సమాచారం. ఇక ఈ క్రమంలోనే తాజాగా దీప్తి రోహిత్ తో ఎంగేజ్మెంట్ చేసుకుని ఆ పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తమ రిలేషన్ ని అఫీషియల్ చేసినప్పటికీ పెళ్లికి మాత్రం ఇంకా టైం పడుతుందని అందరూ అనుకున్నారు. కానీ నవంబర్ 3వ తారీఖు నుండి హల్దీ, మెహందీ, సంగీత్, రిసెప్షన్ వేడుకలు గ్రాండ్ గా జరగగా వాటికి సంబంధించిన ఫోటోలని షేర్ చేస్తూ దీప్తి తన అభిమానులతో పంచుకునింది. అలా కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో దీప్తి రోహిత్ నవంబర్ 7న ఘనంగా పెళ్లి చేసుకుని ఒకటవ్వడంతో ఈమెకి నెటిజన్లు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దీప్తి నటించిన సీరియల్స్ లో మీ ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, ఒక అమ్మాయి మనసు సముద్రమంత లోతైతే అర్థం చేసుకోవడంలో అబ్బాయి ఓపిక ఆకాశమంత ఉండాలి. ఇది ఫోక్స్ సీరియల్ నటి దీప్తి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్.